కంప్లీట్. ఈ మ్యాంగో గార్డ్ ఏంటి ఈరోజు ఇంకా రాలేదు? ఫోన్ చేద్దాం ఉండు. ఎక్కడరా? ఇంకా రాలేదు? సరేరా, తొందరగా, లేట్ చేయకు. సరే, తొందరరా. 1 hour later. ఇదిగో వచ్చాడండి పిట్టెల ద్వారా. Excuse me? ఏంట్రా అంత తొందర? ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నా, వచ్చేదా కాగలేవా? ఇంటి దగ్గర ఉండి రావడానికి ఇంత లేట్ ఎందుకు అయిందిరా నీకు? నాకు వేరే పనులు లేవా? ఎప్పుడు నీ దగ్గరే ఉండాలనా? నీ చుట్టూనే తిరగాలనా? ఓ తెగ బిల్లపులు కొడితే కానీ మొదబరే నేనున్నా, నీకెందుకు, నువ్వు టెన్షన్ పడకు, నేను చూసుకుంటా, నువ్వు తడిగుడ్డేసుకొని పడుకో, నీ ఛానల్ సక్సెస్ అయ్యే బాధ్యత నాది అని తెగ మూతబరి మాటలు చెప్తీగా నువ్వు. అవును, నేను రానన్నా ఏంది? నువ్వే నేను వచ్చేదాకా కాకుండా తెగ ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నావు. అయినా నేను రానంటే నువ్వు బాధపడాలి. ఏదో కొంత లేట్ అయినందుకు నువ్వు తెగ ఫీల్ అవుతున్నావు. నేను మాట అంటే మాటే, నీ ఛానల్ సక్సెస్ చేసే బాధ్యత నాది అని చెప్పినా ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఇంత గొడవ ఇలానే పెట్టుకుంటావా లేకపోతే వీడియో స్టార్ట్ చేసేది ఏమైనా ఉందా? వీడియో స్టార్ట్ చేయక ఏం చేస్తావురా? వీడియో స్టార్ట్ చేయాలనుకునేవాడు ఇలా రాగానే గొడవ పెట్టుకోడు. అరే, గొడవ పెట్టుకుంది నువ్వా నేనా? ఎక్కడ బెదిరింపురా ఇది? ఏం బెదిరిస్తున్నావురా నువ్వు నన్ను? బెదిరింపు లేదు, ఏం లేదు, కానీ ఏదో కొంచెం లేట్ అయినందుకు నువ్వు తెగ ఫీల్ అవుతున్నావు, నాతో గొడవ పెట్టుకుంటున్నావు. సరే, ఇవన్నీ పక్కన పెట్టి ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఈరోజు వీడియోలోని స్టోరీ టైటిల్ వచ్చేసి ఆగాగు. ఈరోజు నువ్వు కాదు, నేను చెప్తా స్టోరీ, నువ్వు విను. స్టోరీయా? స్టోరీ అంటే నేను నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను, నువ్వు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి, అంటే ఆ క్వశ్చన్ని సాల్వ్ చేయాలి. స్టోరీయా? నీ దగ్గర ఏం స్టోరీ ఉందిరా? ఇంతకేంటా స్టోరీ? ఈ స్టోరీ చాలా మందికి ఉపయోగపడుతుంది. ఈ క్వశ్చన్కు సాల్వ్ చాలా మంది ప్రాబ్లమ్స్కి సహాయపడుతుంది, చాలా మంది ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది. సరే, క్వశ్చన్ అడుగు. ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉంటాడు, చాలా మంచివాడు, చాలా ధైర్యం కలవాడు. కానీ దేనికి భయపడని ఆ వ్యక్తి ఒక్క విషయానికి మాత్రం భయపడతాడు. అదేంటంటే ఆ వ్యక్తి వచ్చిన కష్టాలను అండ్ రాబోయే కష్టాలను ముందుగానే ఊహించి భయపడిపోతాడు. అదేంటంటే తనకు వచ్చిన కష్టాలను అండ్ ముందు రాబోయే కష్టాలను ముందుగానే ఊహించి భయపడతాడు. ఇది బ్రో సమస్య. నువ్వు ఈ సమస్యని ఎలా సాల్వ్ చేస్తావు? నువ్వు ఈ సమస్యను సాల్వ్ చేయలేదు అని నా పందెం 500. ఇంకా పెద్ద విషయం ఏంటంటే నువ్వు నీ సబ్స్క్రైబర్స్ కోసం అండ్ నీ వ్యూవర్స్ కోసమైనా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. మళ్ళీ చెబుతున్నా, నువ్వు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేవని నా పందెం 500, బరాబర్ 500. ఓకే, స్టార్ట్ చేయగా. అరే, మామూలుగా అయితే నాకు తెలవదురా అనేవాడిని. ఇంకా 500 పందెం కోసం కాకపోయినా నా వ్యూవర్స్ అండ్ నా సబ్స్క్రైబర్స్ని ఇందులో ఇన్వాల్వ్ చేసావు కాబట్టి వాళ్ళ కోసమైనా నేను నీ క్వశ్చన్కి ప్రాబ్లం సాల్వ్ చేస్తారా? ఓకే, స్టార్ట్ చేయగా. ప్రాక్టికల్గా చేసి చూపించమంటావా లేక స్టోరీ టైప్లో చెప్పమంటావా? అబ్బో, ఒక్క క్వశ్చన్కు ఇన్ని ఆప్షన్సా? సరే, ప్రాక్టికల్గా చేసి చూపించు. లెట్స్ ది స్టార్ట్ వీడియో. చేస్తున్నా చూడరా, నీకే తెలుస్తుంది. ఇది ఉప్పు తెలుసుగా. అరే మ్యాంగో, ఈ వాటర్ తాగురా నువ్వు. తాగు. ఆ వాటర్ తాగి ఎలా ఉన్నాయో చెప్పు నాకు. ఉప్పగా ఉన్నాయి. అరే మ్యాంగో, ఇదే ఉప్పుని ఒక చెరువులో కానీ ఒక నదిలో కానీ వేస్తే ఏమవుతుందిరా? వేసి ఆ నీళ్ళని తాగితే ఏమవుతుందిరా? చెప్పు నువ్వే. అంత పెద్ద నదిలో చెరువులో ఈ చిటికడు ఉప్పు వేస్తే ఏమవుతుంది? ఆ చిటికడు ఉప్పు ఆ నదిలోని వాటర్ని ఒక 1% కూడా కల్తీ చేయలేవు. ఆ నదిలో ఉన్న వాటర్ ఎప్పటిలానే తీయగానే ఉంటాయి. అరే మ్యాంగో, మన జీవితంలో కష్టాలు కూడా అలాంటివేరా. మన జీవితంలో కష్టాలు ఉప్పు లాంటివి. కష్టాలు అందరికీ వస్తాయి. మనకొచ్చిన కష్టాన్ని మనం ఒక గ్లాసులో భావిస్తే అది ఒక పెద్ద బండరాయిలా అనిపిస్తుంది. అవే కష్టాలను మనం ఇవెంత, ఇది ఒక కష్టమేనా అని భావిస్తే, అని ఒక నదిలా ఒక సరస్సులా ఆలోచిస్తే మనకు విశాలంలా అవి కష్టాలుగా అసలు అనిపించవు. కాబట్టి మన మనసును విశాలంగా ఉంచుకుంటేనే ఏ కష్టాలు మనల్ని ఏం చేయలేవు. వాహ్, సూపర్ రా, అదిరిపోయింది. అరే, దీన్నే స్టోరీ టైప్లో చెప్తా విను. సరే, స్టోరీ ఏంటో చెప్పు. ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉండేవాడు,
ఆ వ్యక్తి పేరు ఏం పేరు పెట్టాలి? అరే మ్యాంగో. స్టోరీలో పర్సన్ పేరు నీ పేరేరా మ్యాంగో. ఇక స్టోరీ చెప్తా విను. ఒక ఊరిలో మ్యాంగో అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా తెలివైన వాడు. కానీ అతని జీవితంలో త్వరగా ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకే నిరాశ చెందేవాడు. ఒకరోజు ఆ వ్యక్తి తన కష్టాన్ని, తనకు వచ్చిన బాధలను ఆ ఊర్లో ఉండే ఒక గురువుకు చెప్పుకున్నాడు. ఆ గురువు నవ్వి ఆ వ్యక్తితో ఒక గ్లాస్ నీళ్ళు తెమ్మన్నాడు. ఆ నీటిలో ఒక పిడిగడు ఉప్పు వేసి ఆ నీటిని తాగమన్నాడు ఆ గురువు ఆ వ్యక్తిని. మ్యాంగో ఆ నీటిని తాగి చాలా ఉప్పగా ఉంది అన్నాడు. తరువాత ఆ గురువు మ్యాంగోని ఒక పెద్ద సరస్సు దగ్గరికి తీసుకెళ్లి ఆ సరస్సులో ఒక పిడికడు ఉప్పు వేసి ఆ నీటిని కూడా తాగమన్నాడు. మ్యాంగో ఆ నీటిని తాగి, ఈ నీరు చాలా తీయగా ఉన్నాయి, అసలు ఉప్పు వేసినట్టే లేదు అని గురువుతో చెప్పిండు. అప్పుడు గురువు మ్యాంగోతో ఇలా చెప్పాడు, జీవితంలో కష్టాలు ఉప్పు లాంటివి, అవి అందరికీ ఒకే పరిమాణంలో ఉంటాయి. కానీ నువ్వు గ్లాసులా ఉంటే ఆ కష్టం ఎక్కువగా అనిపిస్తుంది. అదే సరస్సులా విశాలంగా ఉంటే అది అసలు నీకు కష్టంలా అనిపించదు. కాబట్టి నీ మనసును సరస్సులా, నదిలా విశాలంగా చేసుకో. ఇప్పుడు చెప్పురా మ్యాంగో, స్టోరీ ఎలా ఉంది? నువ్వు నిజంగా గ్రేటురా, సూపర్ క్లారిఫికేషన్ ఇచ్చావు. నేను అడిగిన ప్రాబ్లమ్స్కి నువ్వు 2 విధాలుగా సొల్యూషన్ చెప్పావు చూడు, నువ్వు నిజంగా గ్రేట్ రా. ఓకే, కానీ హలో, మాటలు చెప్పడం కాదు, పందెం 500 ఇవ్వు. పందెమా తొక్క? నువ్వు నిజంగా ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్తావా చెప్పావా అని ట్రై చేశా, చెప్పేశావు. పందెం లేదు, గిందెం లేదు, దుబాయ్. ఏంట్రా వీడు ఇంత మోసం చేసిండేంది నన్ను? ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్రాబ్లంకి నేను చెప్పిన సొల్యూషన్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.